ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం 1609లో గెలీలియో టెలిస్కోప్ తను కనిపెట్టి టెలిస్కోప్ విధానాన్ని నిర్మించాడు. టెలిస్కోపులో ఖగోళ వస్తువులను చూడడం మొదలుపెట్టింది 1609. అంతకుముందు పూర్వీకులందరూ కూడా ఆకాశం వంక చూసి మన భూమి చుట్టూ అవన్నీ తిరుగుతున్నాయి. సూర్యుడు, చంద్రుడు, అలాగే ఒక డోములాగా నక్షత్రాలు ఉన్నాయి. అవన్నీ ట్వింకిల్ ల్యాంప్స్ కింద ఉన్నాయి. అందుకని భూమి ఏమో పలబర్పుగానే ఉంది, దాంతో భూమి చుట్టూనేమో మన ఈ చంద్రుడు, సూర్యుడు, ఇతర గ్రహాలు అన్నీ తిరుగుతున్నాయని నమ్ముతూ ఉండేవారు. అంతేకాకుండా ఈ నక్షత్రాలని, ఈ ఖగోళ గ్రహాలని అన్నిటిని కూడా వాళ్ళు దేవతలు, దేవదూతలు, గాడ్స్ అనుకుని ఒక మిథలాజికల్గా చూసేవాళ్ళు. దానికి భూమి మీద ఉన్న మనుషులకి వాటి ప్రభావం ఉందని చెప్పి ఎస్ట్రాలజీ డెవలప్ చేశారు. అంటే పంచాంగము వాటిల్లో దీనిలాగా అన్నమాట. కానీ ఎప్పుడైతే గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టాడో 1609లో తన టెలిస్కోప్ తోటి ముందు ముఖ్యంగా చంద్రుని చూశాడు. అంతకుముందు ఏమనుకున్నాడంటే చంద్రుడు కూడా ఒక మార్బుల్ లాగా ఫైన్ సర్ఫేస్, నున్నగా అద్దంలాగా ఉందనుకున్నారు. ఇతర గ్రహాలు అవి కూడా అలాగే ఉన్నాయి అని. కానీ ఎప్పుడైతే గెలీలియో చంద్రుని చూశాడో చంద్రుని మీద మన భూమిలాగే ఎత్తు పొల్లాలు, కొండలు, లోయలు అన్నీ ఉన్నాయి అని చెప్పి తన టెలిస్కోప్ ద్వారా అబ్జర్వ్ చేసి చెప్పాడు. అందుకని ఈ ఫెయిరీ టేల్స్ వీటిలన్నిటిలో కూడా ఏముంది తెలిసాడు. తర్వాత తను ఏం చేశాడంటే జూపిటర్ చూశాడు, గురుగ్రహం చూసినప్పుడు తనకి 4 చంద్రులు కనిపించాయి. భూమి చుట్టూ చంద్రుడు ఎలా అయితే తిరుగుతోందో అలాగే గురుగ్రహం చుట్టూ 4 చంద్రులు తిరగడం మొదలుపెట్టాడు. అందుకని ఏమనుకున్నా అంటే అంతకుముందు టోలమీ సిద్ధాంతం ఏదైతే భూమి చుట్టూ ఇవన్నీ తిరుగుతున్నాయన్నారో అలా కాకుండా కోపర్నికస్ లేదు మన గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అన్నాడు. అనేదానికి నిజ నిర్ధారణగా గెలీలియో చెప్పిన సిద్ధాంతం బలపరిచింది. ఏమిటి అంటే జూపిటర్ చుట్టూ గ్రహాలు తిరుగుతున్నాయి కాబట్టి అలాగే మన గ్రహాలన్నీ కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి అని. అంతేకాకుండా తను శుక్రగ్రహం వైపు తిరిగినప్పుడు శుక్రగ్రహానికి కూడా మన చంద్రులాగే కళలు కనిపించాయి. అలాగే గురుగ్రహం చుట్టూ తిరుగుతూ ఉన్న చంద్రుళ్ళు కూడా కళలు కనిపించాయి. అంటే గురుగ్రహం చుట్టూ 4 చంద్రుళ్ళు గెలీలియన్ మూన్స్ అంటారు, అవి తిరుగుతూ కనిపించాయి. అలాగే శుక్రగ్రహానికి కూడా కళలు, చంద్రకళలు లాంటి కళలు కనిపించాయి. అందుకని ఈ కోపర్నికస్ సిద్ధాంతం, సూర్యుడి చుట్టూ హెలియోసెంట్రిక్ సిద్ధాంతం ప్రకారం ఇలా మన గ్రహాలన్నీ తిరుగుతున్నాయి అని పూర్వపు నమ్మకాలన్నిటినీ వమ్ము చేస్తూ భూకేంద్ర యూనివర్స్ నుంచి రెండోది మన సూర్యకేంద్ర యూనివర్స్గా మారింది. అంతేకాకుండా తన టెలిస్కోపులో మిల్కీ వేని చూశాడు. మిల్కీ వేలో ఉన్న నక్షత్రాలని. అందుకని ఏదో భూమి చుట్టూ ఒక గ్లిటరింగ్ డోమ్ ఉందని అనుకుని అదే ప్రపంచం అనుకుని అది అక్కడే గాడ్స్ ఉన్నారు, స్వర్గము, నరకం ఉన్నాయి అని చెప్పి భ్రమపడిన వాడికి అలా కాకుండా యూనివర్స్ అన్నది వాస్ట్, ఇంకా చాలా ఓపెన్ స్పేస్ ఉంది, చాలా నక్షత్రాలు ఉన్నాయి. సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమే ఆ మిల్కీ వేలో. మనం కూడా మిల్కీ వేలోనే ఉన్నాము, పయనిస్తున్నాము అని చెప్పి
గెలీలియో తన టెలిస్కోపుతో 1609లో చేశాడు. అందుకని గెలీలియో మోడర్న్ ఎస్ట్రానమీకి తను నాంది పోశాడు. ఒక రకంగా ఎస్ట్రాలజీలో ఉన్న దీన్ని సూపర్ సీడ్ చేసి సత్య నిర్ధారణతోటి సత్య శోధనతోటి తన టెలిస్కోపుతో ఎస్ట్రానమీని డెవలప్ చేశాడు. అంత స్పేస్ గురించి ఆలోచించడం అన్నీ కూడా మొదలుపెట్టారు. అందుకని ఏవైతే గెలీలియోకి ముందు ఉన్న నమ్మకాలు ఉన్నాయో ఆ నమ్మకాలన్నింటినీ వమ్ము చేశారు అన్నమాట. అంతేకాకుండా శాటర్న్ కూడా నక్షత్రాలు రింగులు కూడా చూశాడు తను, శనిగ్రహానికి ఉన్న రింగులు. అందుకని ఇవన్నీ ఒకదానికి ఒకటి పోలిక లేకుండా గురుగ్రహం ఒక రకంగా ఉంది. రెండోది అవి గ్యాసుతో నిండి ఉన్నాయి. ఇక్కడ మనకి మార్స్ వరకు అంటే అంగారగ్రహం వరకు మనకి రాకీ అంటే రాళ్ళు రప్పలతోటి సాలిడ్తో ఉన్న గ్రహాలు. ఈ రకంగా గెలీలియో తన టెలిస్కోప్ ద్వారా మనకి ప్రపంచాన్ని 1609లో మార్చి పారేశాడు. అందుకని ఏవైతే పూర్వం ఉన్నాయో అవన్నిటికీ మార్పుగా రావడం జరిగిందనమాట. అందుకని ఈ మిథలాజికల్ స్టోరీస్ అన్నిటినీ వెనక్కి పెట్టేసి ఎస్ట్రానమీలో నిజ నిర్ధారణ ద్వారా తీసుకొచ్చాడు. అందుకని టెలిస్కోప్ కనిపెట్టబట్టి చాలా వరకు మార్పు వచ్చేసింది. దాని తర్వాత రోజుల్లో మనకి స్పేస్ సైన్స్ కూడా డెవలప్ అయింది. ఇప్పుడు స్పేస్ సైన్స్ నాసా ద్వారా మనం చంద్రుని మీద చంద్రమండలం మీద దిగాం. దాని తర్వాత ప్రోబ్స్ పంపించాం. ఇప్పుడు వాయేజర్ అన్నది కూడా మనకి మన హీలియో సెంట్రిక్ యూనివర్స్ నుంచి బయటికి ఇంటర్స్టెల్లార్ బయటికి వెళ్ళి కూడా ప్రయాణం చేస్తుంది. అది సుమారుగా 17 బిలియన్ మైళ్ళ దూరానికి కూడా ప్రయాణం చేసింది. అయినప్పటికీ మనకి ఇంకా సిగ్నల్స్ పంపిస్తుంది. ఇంకో 10-15 సంవత్సరాలు మనకి అవుటర్ స్పేస్ మనం చూసినట్టయితే 2012లోనే ఆగస్టు 25వ తేదీన అది మొట్టమొదటిసారి వాయేజర్ అన్నది మన దాటి, ఎందుకంటే ఇప్పుడు మనం హబుల్ టెలిస్కోప్ పెట్టాం, దాని తర్వాత జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పెట్టాం. ఇవన్నీ కూడా మనకి గెలీలియో కనిపెట్టిన తర్వాత అడ్వాన్స్డ్గా వెళ్ళి మన యూనివర్స్ని మనం తెలుసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అంతేగాని ఇంకా పాత ఛాందస భావాలు పెట్టుకుని అమావాస్య అంటే ఒక భయం, అలాగే గ్రహాలంటే ఒక భయం, ఇవన్నీ మనిషి ఎదుగుదల లేకపోవడం, ఆలోచనలో ఎదుగుదల లేకపోవడం, అలాగే కులాలు మతాలు కింద మనం డివైడ్ అయిపోయి ఆలోచిస్తున్నాం. ఈ ఆచార వ్యవహారాలకి ఈ ఖగోళ వస్తువులకి కలిపి చూడడం తగదు అని చెప్పి శాస్త్రజ్ఞులందరూ కూడా చెప్తున్నారు. మన సమాజం అభివృద్ధి చెందాలంటే టెలిస్కోపులో నిజాన్ని చూడాలి. బ్రూనోని సూర్యుడు ఒక నక్షత్రం అన్నందుకు రోమ్లో దీపపు స్తంభాన్ని కట్టి సజీవ దహనం చేశారు. గెలీలియో టెలిస్కోప్ కనిపెట్టి దాన్ని విశ్వమంతా చూడండి బాబు అని అంటే దాన్ని కూడా ఆయన్ని విక్టిమ్ చేసి ఒక వెలుతురు చొరబడని జైల్లో బంధించి గదిలో బంధించి చివరికి అంతం చేశాం. అందుకని ఇప్పటికైనా మనం శాస్త్ర విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకున్నట్లయితే మనకి కొత్త విషయాలు తెలియడానికి ఎక్కువ వీలు కలుగుతుంది. క్లాసిక్ కంప్యూటర్ నుంచి క్వాంటమ్ కంప్యూటర్స్లోకి వచ్చేసాం. మన ఇంటెలిజెన్స్ నుంచి సహాయానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తోడు కలుపుకుంటున్నాం. మన శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవడానికి మనం ఎస్కవేటర్లు, బుల్డోజర్లు ఇలాంటి అనేక సాధనాలు మనం కనిపెట్టి చేస్తున్న రోజుల్లో కూడా ఇంకా మూఢ విశ్వాసాల మీద నమ్మకం పెట్టుకోవడం ఎంతవరకు సబబో ప్రతివాడు ఆలోచించుకోవాలి. ఒక సామెత ఉంది, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం కానీ
నీరు తాగించలేమని. అక్కడ గుర్రం తెలివితేటల్ని మనం సమర్థించాలి. ఎందుచేతంటే గుర్రం ఆలోచించుకుంది, అది నాకు పనికొచ్చే నీరా, నాకు పనికిరాని నీరా అని. అలాగే మన ప్రవక్తలు కానీ వీళ్ళందరూ మీకు కనుక ఏమైనా చెప్పినట్లయితే ఆ మూఢ విశ్వాసాల్లో అవి మనం మోక్షంలోకి వెళుతున్నామా, విజ్ఞానం వైపు బయటకు వస్తున్నామా అని చెప్పి ఆలోచించుకునే సమయం ఆసన్నమైంది. అందుచేత ఈ ఖగోళ విజ్ఞానంలో మనం ఏవో దినఫలాలు, వారఫలాలు, ఈ గ్రహబలాలు ఇవన్నీ మన మీద ఉన్నాయి అని అంటే వాటిని నమ్మే రోజులు పోయినాయి. అలాగే ముహూర్తం అంటే అందరూ కలిసే సమయం, అంతేగాని ఆ ముహూర్తానికి ఈ గ్రహాలకి వాటికి సంబంధం లేదని చెప్పి చాలా వరకు గెలీలియో టెలిస్కోపు మనకి ఒక దిక్సూచిగా కనిపిస్తోంది. ఆ రకంగా 1609లోనే ఈ మూఢ విశ్వాసాలకి చాలా వరకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.